ఐఎమ్ సమీరా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కుకింగ్ రెసిపీస్ ఈ మధ్య మానేయడానికి ఒక కారణం అయితే ఉందండి. అండ్ రెసిపీ చేస్తూ అయితే మాట్లాడుకుందాం. మొదటైతే ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు. చేపల పులుసు చాలా స్టైల్స్లో అయితే చేశాను. నా స్టైల్లో చేశాను, నెల్లూరు స్టైల్లో చేశాను, డిఫరెంట్గా అయితే చేశాను. కానీ ఈ స్టైల్ నేను ఒక దగ్గర అయితే చూసి నేర్చుకున్నాను. ఒకసారి ట్రై చేస్తే పోలే అన్నట్టుగా ఒకసారి ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది, ఇంకా వీడియో కూడా చేస్తే పోలే అని చెప్పేసి వీడియో చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను, మీతో షేర్ చేసుకోవడానికి. ఈ స్టైల్ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్గా నేను ట్రై చేసి ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఆ ప్రాసెస్ ఏంటో వెళ్ళిపోదాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే స్టార్ట్ చేసేద్దాం. చేపల పులుసుకి అయితే ముందు గిన్నె తీసుకుంటున్నాను. మీకు ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, చేపల కూర బ్యాగ్ ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. తీసుకుందామన్నా ఏదో ఒక ప్రాబ్లం, షాప్ దగ్గర వెళ్ళి వెనక్కి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకో తెలియదు, ఒక్కొక్క పని అవ్వదు చేయాలనుకున్నా. కానీ అలాగే మేము చేపల కూర దాకైతే ఇప్పటికీ తీసుకోలేదు. అండ్ వేరే కాపురం పెట్టి 4 years అయింది. ఈ 4 yearsలో ఒక్కసారి కూడా తీయలేదు. ఇంకా అలా గడిచిపోతుంది. ఇంక ఇందులోనే మాకు పెద్ద పెద్ద వంటలు ఏమైనా చేయాలన్నా ఇందులోనే చేస్తాను. చేపల కూర కూడా ఈరోజు ఇందులోనే చేయబోతున్నాను అనమాట. చూసారా, మొన్న మా ఊరైతే వెళ్ళాను కదా రావులపాలెం, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేకపోయాను. అలాగే అయిపోతుంది. ఎప్పుడు టైం రావాలి, ఎప్పుడు వస్తుందో టైము. ప్రస్తుతానికి అయితే ఇందులో చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల కూరలో. ఎంత ఆయిల్ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది చేపల కూర వచ్చేసి. ఆయిల్ తగ్గించామా మొత్తం మనకి కూర అంతా నాశనమే. అండ్ ఈ చేపల్లో బెనిఫిట్ ఏంటంటే హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది, డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిది. డైట్ చేస్తున్నామని చెప్పేసి నాన్ వెజ్ స్కిప్ చేస్తారు కదా, నాన్ వెజ్ తినడం మానేస్తారు డైట్ చేస్తున్నామని చెప్పేసి. అండ్ మాంసం, రొయ్యలు ఇవన్నీ మానేసినా కానీ చేపలు తినండి. చేపల వల్ల ఫ్యాట్ ఏమి అంత పెరగదు, హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది, స్కిన్కి కూడా మంచిది. చేపనైతే అవాయిడ్ చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మసాలాలు అయితే కలిపి పెట్టేసుకోవచ్చు. ఒక గిన్నెలో మసాలాలు అయితే కలిపి పెట్టేస్తాను. ఈ గిన్నెలో మసాలాలన్నీ కలిపి పెట్టేస్తాను. ఫస్ట్ వచ్చేసి పసుపు, సాల్ట్ చూసుకుని వేసుకోండి. మళ్ళీ కర్రీలో వేసుకుంటాం, మళ్ళీ మ్యారినేట్ చేసుకోవడానికి వేసుకుంటాం కాబట్టి. ఇదేదో కొత్తగా డిఫరెంట్గా అనిపించింది, నేను ట్రై చేశాను, బాగానే అనిపించింది. ఇది సిమ్లో పెట్టుకోండి, త్వరగా కాగిపోతుంది ఆయిల్ వచ్చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి కారం. ఫిష్ పీసెస్ తగ్గట్టుగా మసాలా అయితే కలుపుకోండి. పీసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను కారం. అండ్ ఇది కాదు, ఓకే, ధనియాలు, జీలకర్ర పౌడర్. మీ పులుసుకు తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2.5 అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 minute. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon. మళ్ళీ అందులో కూడా వేసుకుంటాం కాబట్టి, కర్రీ పులుసులో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే 1 tablespoon అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో అన్ని పౌడర్స్ వేసేసాం. ఇది మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి, చెమ్మ చేసుకుంటే మిక్స్ అవుతుంది కాబట్టి. మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయింది. ముక్కలు కంటుకోవాలి కాబట్టి కొంచెం పలుకులైనా తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా తీసుకుంటే పీసెస్ కంటుకుంటుంది.
ఇప్పుడు మన చేప ముక్కలకి అన్నిటికీ కూడా ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలా అయితే అప్లై చేసేసేయచ్చు. నేను ఇలా అప్లై చేయడం ఇంత పెద్ద ప్రాసెస్ ఎప్పుడు చేయను. నా ఫిష్ కర్రీస్ పులుసులు చూస్తే కనుక సింపుల్గా పాతకాలం పద్ధతిలో అయితే చేస్తాను. ఫస్ట్ టైం అయితే ఇలా చేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఒక సామెత అయితే గుర్తొచ్చింది. ఇలా చేప ముక్కలకి ఇలా మిక్స్ చేస్తుంటే మాంసం అంట కడిగి చెడిందంట, ఫిష్ అయితే కడక్క చెడిందంట. ఈ సామెత రీసెంట్గా నేను విన్నాను, కాపీ కొట్టింది లేండి. అంటే మాంసం అంటే వాటిలో ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి బాగా కడిగేసామంటే అందులో పోతాయి అని చెప్పో ఏంటో మరి. ఇదైతే సరిగ్గా కడగలేదంటే కూర అంతా నీచు స్మెల్ వచ్చేస్తుంది కదా చేపలు. అసలు ఆ చేపల కూర వండామంటే చేపలు చేసామంటే చాలా స్మెల్ అయితే వస్తుంది. మనం సబ్బెట్టి కడుక్కున్న చేతులు వదలం ఒక్కోసారి. అందుకని చెప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుందని ఏంటో మరి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆ డైలాగ్ వచ్చేసేయండి. మర్చిపోయింది చూసారా, మాంసం కడక్క చెడింది, చేప కడిగి చెడింది. ఇది అండర్లైన్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా వాడాల్సి వస్తే ఉపయోగపడుతుంది. మొత్తం పీసెస్ అన్నిటికీ అప్లై చేసేద్దాం. తలకాయ చేపల కూరలో మెయిన్ థింగ్ ఏంటంటే తలకాయ లేకపోతే బాగోదు. సెపరేట్గా మనకు ఫంక్షన్స్కి కట్టా వెళ్ళామంటే ఫంక్షన్స్ తలకాయలు పులుసు పెడతారు వేరుగా. ముక్కలేమో కర్రీ వండి ఫ్రై చేసి తలకాయలు అయితే పులుసు పెడతారు. అసలు టేస్టే వేరు. ఉత్తు తలకాయలు ఒక 5-6 తలకాయలు తెచ్చుకుని పులుసు పెట్టుకుంటే అదిరిపోతుంది. దీనికి మసాలా అప్లై చేస్తుంటేనే ఇన్ని చాలా స్మెల్, మంచి స్మెల్ వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఇన్ని పీసెస్లో మీరు ఇంట్లో ఉండేదేమో పెద్దవాళ్ళు ఇద్దరే అనుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, అలాగే మాకు కావాల్సిన వాళ్ళకి కూడా కొంచెం మా గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా ఇలా ఎక్కువ ఫిషెస్ ఉన్నప్పుడు ఎక్కువగా మాకు ఎక్కువ అన్నప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఇందులో 4 పీసెస్ తీసేసి దాసేసి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వండుకున్నాం అనుకో, దాని టేస్ట్ పోతుంది, అనవసరంగా పాడేవాల్సి వస్తుంది కదా. దాని బదులు ఒకేసారి కూర వండేసుకుంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకి పెట్టుకోవడానికి ఉంటుంది. అంతే, మొత్తం మసాలా మొత్తం కూడా అంటించేసా. ఫిషెస్కి అంటించేసాను. మసాలా అంతా కూడా అంటించేసాను. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఓకే, ఆయిల్ అయితే మరిగింది. బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలి. వాళ్ళు ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఇక దీంట్లో స్పెషల్ ఇదేనంట. కొద్దిగా సగం తీసుకున్నాను. ఇందులో ఈ ఆయిల్ వచ్చేసి ఈ ఫిష్ మీద వేసుకోవాలి. మీకు కనపడట్లేదేమో చూడండి, సిరిమని సౌండ్ వస్తుంది చూడండి. మొత్తం ఫిషెస్ మొత్తం పట్టేలాగా టేక్ కేర్. మళ్ళీ ఆయిల్ పడుతుంది మీద, మొత్తం పీసెస్ అన్నిటి మీద పడేలా. అప్పుడు ఓకే. ఆయిల్ దీని మీద వేసేసి మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నాం. అంటే ఆయిల్ దీని మీద వేయడానికి కారణం ఏంటంటే వేడి ఆయిల్ వేసాం కాబట్టి చేప అనేది త్వరగానే ఉడికిపోతుంది, ఉడికిపోతుంది కాబట్టి ఆయిల్ వేయగానే ఒక 25% ఇక్కడే ఉడికిపోతుంది అన్నమాట. ఒక ఫ్రై చేసిన ఒక ఫ్లేవర్ వస్తుంది. మసాలాని పట్టించి ఆయిల్ వేసాం కాబట్టి అదొక డిఫరెంట్ టేస్ట్. ట్రై చేయండి, నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా ఈ ఆయిల్ కూడా కాగింది కాబట్టి మెంతులు వేసుకుంటున్నాను. మీ దగ్గర మెంతులు పొడుమున్నా పర్వాలేదు, మెంతులు వేసుకున్నా పర్వాలేదు. మెంతులు చాలా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్. బీపీ తగ్గిస్తుంది. అండ్ చింతపండు వేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా మెంతులు వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. చింతపండు వల్ల వాతం వస్తుందంట, ఆ వాతం అయితే ఉండదు. అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ముందు పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటున్నాను. చేపల పులుసుకి పచ్చిమిర్చి ఉంటేనే టేస్ట్.
టేస్ట్ చెమ్ము ఉంటుంది కదా, దానివల్ల. ఒక పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అన్నాను. ముద్ద వేసుకున్నా పర్వాలేదు, నేనైతే ముద్ద వేయట్లేదు. ముక్కలుగా ఒకసారి డిఫరెంట్ కట్ చేసినప్పుడు అన్నీ డిఫరెంట్గా ఉండాలి కదా. సేమ్ ప్రాసెస్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్రై చేసుకుంటా. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ వరకు చూసారు కదా, ఇక్కడ నుంచి కూడా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వండి. నేను వీడియో లైక్ చేయండి అని వీడియో పెట్టాను కదా, పెట్టినప్పుడు చాలామంది లాంగ్ వీడియోస్కి చూడడం మీకు ఇంట్రెస్ట్ ఉండట్లేదో లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి లైక్లు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్కి అయితే లైక్స్ బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయమని అడిగినందుకు, ప్లీజ్ మీరు లైక్ చేస్తున్నందుకు. అండ్ లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి, చూడండి. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నేను కుకింగే కంటిన్యూ చేయాలా, వ్లాగ్స్ కంటిన్యూ చేయాలా, కొంచెం సజెస్ట్ కూడా చేయండి. కుకింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకే కొంచెం తగ్గించేసాను. అండ్ ఇంట్లో హెల్త్ కూడా బాగుంటలేదని చెప్పేసి రెసిపీస్ అన్ని తగ్గించాను, అందువల్ల కుకింగ్ అయితే చేయట్లేదు. ఆనియన్స్ అయితే ఒక 50% ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవచ్చు. టమాటో ప్యూరీ వేసుకోవట్లేదు కాబట్టి ఆనియన్స్లో పూర్తిగా మగ్గిచ్చేసుకోవాలి. మళ్ళీ టమాటా ముక్కలుగా తగిలితే బాగోదు. ప్యూరీ వేసుకుంటాం కదా, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తాం, బాగుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాతే మీ ముందుకు తెస్తాను. ఏ రెసిపీ అయినా కానీ స్టార్టింగ్లోనే మీ ముందుకు తేను. నేను ట్రై చేసి నచ్చితే మీ ముందుకు తెస్తున్నాను. ఇంకా ఇది ఫ్రై అవుతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. అల్లం వాడామంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది, జాగ్రత్త. అందుకని చూసుకుని అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నామా పీసెస్ అని ముక్కలు అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పని అయితే అయిపోయింది. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి కారం, పసుపు ముందుగానే వేసుకున్నాం కదా అక్కడ. ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు, వేసినా పర్వాలేదు. కారం వచ్చేసి ఎక్కువే పడుతుంది చేపల కూరకి. ఎంత కారం ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా అందులో కారం వేసుకున్నాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి. కారం పని కూడా అయిపోయింది. కారం కూడా అయిపోయింది. ఇప్పుడు చింతపండు వచ్చేసి ఎంత సైజ్ అయితే తీసుకున్నాను అంటే ఒక 50 గ్రామ్స్ అనుకోండి, ఒక 50 గ్రాముల పైన, ఒక 70 గ్రాములు 70 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇప్పుడు సౌండ్ విన్నారా, వచ్చేసారు పిల్లలు రచ్చ వస్తానండి. పులుసు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. అది చిక్కగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత గట్టి పెట్టుకోండి, ఎందుకంటే అడిగానికి ఓకే చూపిస్తాను రండి. ఉంది కదా, తర్వాత ఇప్పుడు పీసెస్ అయితే వేసుకోవాలి. ముందైతే మూత పెట్టేస్తాను. దీని మీద మూత పైన ఉంది, చిట్టడి మీద ప్రస్తుతానికి ఇదే పెడుతున్నా అంతే. ఇంకా నెక్స్ట్ పీసెస్ వేసుకోవడమే. ఈ లోపు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సర్దేసుకుంటాను. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి.
ఫిష్ పులుసు అయితే మరిగిపోయింది, మరిగిపోతూ కుతుకుతలాడుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది. అసలు ఇప్పుడే తినాలని అంత ఆతృతగా ఉంది. సిమ్లో పెట్టని చూపిస్తాను రండి. మరుగుతూ భలే మరుగుతుంది. ఇప్పుడు మరుగుతుంది కదా, ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసుకోవాలి. మరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం చాకు ముక్కలు అయితే వేసుకుందాం ఒక్కొక్కటిగా. చూడండి మసాలా పట్టింది. నేను సింగిల్గా వీడియో తీసుకోవడం వల్ల మీకు కుదురుతలేదు, కానీ ఎవరైనా వీడియో తీస్తుంటే ఇది కూడా జూమ్ చేసి చూపిస్తూ నన్ను తీస్తూ ఉంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాకు ముక్కలన్నీ అలా వేసేది. ఇక్కడ నుంచి అయితే గట్టి పెట్టకూడదు. చూస్తాకే అదిరిపోయింది. ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపలు కూర. పైగా మేము ఇంట్లో అయితే ఎంత ఆయిల్ వేయలేండి, నార్మల్గా వేసుకుంటాను. కానీ ఎవరికైనా వండి ఇస్తున్నామంటే కొంచెం అందంగా వండి ఇవ్వాలి కదా. కంటికి నచ్చితే ఫస్ట్ ముక్కుకి నచ్చాలి, తర్వాత కంటికి నచ్చాలి, తర్వాత నోటికి నచ్చాలి. ఈ రెండింటికి నచ్చకుండా ఇదైతే వెళ్ళదు. అందుకని చెప్పి ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు తలకాయ. ఎవరికి తలకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాటర్, మసాలా, ఆయిల్ ఇవన్నీ కిందకి దిగినాయన్నమాట. అవి కూడా వేసేస్తాం. ఊడ్చుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా వేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు కూడా వేసుకుంటే అది కాడలతో వేసుకున్నామంటే కాడలో ఉన్న ఫ్లేవర్ అంతా కూరలోకి దిగుతుంది. అందుకు నేను ఇప్పుడు మాత్రం కాడలతో వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా స్టోరీ ఉంది. కొత్తిమీర నైఫ్తో కట్ చేసామంటే కొత్తిమీర టేస్ట్ అంతా పోతుందంట. ఎప్పుడు కూడా ఇలా చింపుకుని అయితే వేసుకోవాలి. కట్ చేయడం అనేది నైఫ్తో కట్ చేయకూడదు. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటారు. అలా కన్నా ఇలా పెద్ద పెద్దగా వేసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా వేసుకున్నాం. కాడలు లాంటివన్నీ వేసేయండి. చూడండి ఎంత పెద్దగా వేసాను. ఇది నెక్స్ట్ మొత్తం కర్రీ మొత్తం అయిపోయాక అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పాలి. అసలు భలే ఉంటుంది. వావ్, తిప్పేసాం. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను. వావ్, మూత పెట్టేసి ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే అదిరిపోయే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఒక 15 minutes తర్వాత అయితే చూపిస్తాను. ఓకే, ఎంతో టేస్టీ అయినా మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది అండి. చాలా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. స్టవ్ కూడా ఒకటే ఆఫ్ చేసాము. జస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. అలా తీసి ఒకసారి కొత్తిమీర మొత్తం వేసేస్తా. పెద్ద పెద్ద కాడలుగా వేసుకుంటేనే చేపకూరలో టేస్టీగా ఉంటుంది. వేస్తాను. సాల్ట్ ఎలా చూడను వచ్చేస్తే సరిపోయింది. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే చూపిస్తాను రండి. చూసారు కదా, చేపల కూర అయితే టేస్టీగా చాలా చూడ్డానికి అయితే అదిరిపోయింది. చూపిస్తాను చూడండి క్వాంటిటీ ఎలా ఉండాలి అనేది చెప్పేసి. అంటే మనం చేపల కూర చేసామంటే థిక్గా ఉండకూడదు, పలచగా ఉండకూడదు, ఒక మాదిరిగా ఉండాలి. ఒక ప్లేట్ వేసి చూపిస్తాను ఏ విధంగా ఉందో. ముందైతే నేను తలకాయ అయితే వేస్తున్నాను. తలకాయ స్పెషల్గా ఇలా ప్లేట్లో పెట్టుకు తింటే ఆ టేస్టే వేరు. ఈ విధంగా ఉండాలి. పులుసు వచ్చేసి బాగా థిక్గా ఉండకుండా, పలుచగా ఉండకుండా ఈ విధంగా ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేయండి.
అండి చేపల పులుసు నేను కొత్తగా ట్రై చేశాను కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. యాస్టీస్ పర్ఫెక్ట్గా నేను చేసినట్టుగా చేశారంటే నెవర్, ఇంకా అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంట చూడు, ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తలకాయ అయితే ప్లేట్లో పెట్టుకున్నాను. ఇలా తినడం అయితే నాకు చాలా ఇష్టం. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. తలకాయ ఇలా ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు అసలు. అని రైస్లో కలుపుకొని తిన్న టేస్ట్ ఇంకా ఇలా ప్లేట్లో పెట్టుకుని తింటే ఇంకా అది వేరు ఇది వేరు. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఇంకా నాకు నోరు ఊరిపోతుంది, నేను వెయిట్ చేయలేకపోతున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.